దేవుని నామమునకు స్తోత్రము కలుగునగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఎడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నా. నా తండ్రి, ఇంతవరకు మా మధ్యలో మీరు నిలిచి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, అల్పుడను అయోగ్యుడను నేను నిలువబడి ఉంటుండగా అయ్యా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటిని మీ బూరగా వాడుకొని అయ్యా, ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారాన్ని మాకు అందించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, ఆచరించగలిగిన మనస్సును మాలో ప్రతి ఒక్కరికి అందించండి. ప్రభువా, మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచబడుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయాన్ని మీరు తాకుమని వేడుకుంటూ ఉన్నా. అయా, మీరే హెచ్చాలి, మేమే తగ్గాలి. అయా, మీ కృపలో మా ప్రభువా మా అందరి ద్వారా మీరు మహిమ పొందుకొనులాగున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ మంచి కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమును క్వింక్వాగేసిమ ఆదివారము అంటారు. అనగా దాని అర్థము సిలువకు ముందు 50వ దినముగా ఈ ఆదివారాన్ని మనం ఆచరిస్తాం. అనగా వచ్చే బుధవారం నుండి మనం భస్మ బుధవారముగా ఆ పండుగ ఆచరించుకొని అక్కడ నుంచి లెంట్ కాలంలోనికి మనం ప్రవేశిస్తాం. లెంట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? సాధారణంగా మనం అనుకునేటువంటి భావము, భాషణ ఏమిటంటే శ్రమల కాలము అని అనుకుంటాం. కానీ ఈ మాట గ్రీకు అదేవిధంగా జర్మన్ మూలముల నుండి తీసుకోబడినటువంటి పదం. దీని అర్థం ఏమిటంటే వసంతకాలము, పుష్పించుట, చిగురించుట, అదేవిధంగా ఫలించుట. ఈ అర్థాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాబోయేటువంటి లెంట్ కాలమునకు ముందు సిద్ధపడేటువంటి ఆదివారము ఈ ఆదివారం. దేవుని బిడ్డలారా, ఫలించేటువంటి బిడ్డలము కావాలి అని ప్రభువు ప్రతి సంవత్సరం కోరుకుంటూ ఉన్నాడు కదా. మన వయసు ఎంత ఉందో అన్ని క్రిస్మస్ కాలాలు మన జీవితంలోకి వచ్చాయి, అన్ని లెంట్ కాలాలు మన జీవితంలోకి వచ్చాయి. వీటన్నిటిలో కూడా ప్రభు ఆశపడుతూ ఉన్నది ఏంటి? మనము దేవునిలో ఫలించేటువంటి బిడ్డలము కావాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రభువు మనం ఫలిస్తే ఆ ఫలములలో నుంచి మనలను మరింత ఉన్నతముగా ఉంచాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ఫలించేటువంటి బిడ్డలు ఏ విధముగా ఉంటారు,
ఫలించడం అంటే ఏ విధముగా మనం ఫలించగలము అనే విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే ఇది ప్రభువు జయోత్సాహముతోటి యెరూషలేములోనికి ప్రవేశించిన తరువాత జరిగినటువంటి సంఘటనల సమాహారము లేదా ప్రభువు చెప్పినటువంటి మాటల సమాహారం. అంటే ప్రభువు జయోత్సాహంతో చిన్న గాడిద పిల్లను యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అందరూ ఆయనను చూడాలి అని ఆశపడ్డారట. లాజరును బ్రతికించాడు కాబట్టి లాజరు ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డారట. తండోపతండాలుగా ప్రభు దగ్గరకు, ప్రభు పక్కన నిలిచి ఉన్న లాజరు దగ్గరకు వస్తూ ఉన్నారట. యాజకులు పరిసయ్యులు చూచి, అయ్యో మనం ఆయనను కించపరచాలని, ఆయనకున్న పేరును చెడ్డ పేరుగా మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేశామో మన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయే అని బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఆ పండుగలో, ఆ పస్కా పండుగలో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ప్రభు దగ్గరకు కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారు. ప్రభువుని చూడాలి అని ఆశపడ్డారు. ప్రభు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు, ప్రభు ఎక్కడ ఉంటాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్లకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా వాకబు చేసుకుంటూ ఫిలిప్పు దగ్గరకు వచ్చారట. ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసును చూడాలి అని ఆశపడుతున్నాం. ఫిలిప్పు ఆంద్రేయకు చెప్పాడు. ఆ ఫిలిప్పు ఆంద్రేయ ఇద్దరు కలిసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుకు చెప్పారు, అయ్యా గ్రీసు దేశం నుండి మమ్మల్ని చూడటానికి వచ్చారయ్యా, వాళ్లకు మనం కనిపిద్దాం, వాళ్ళతో మీరు మాట్లాడాలి. నేను అనుకుంటాను ఫిలిప్పు ఆంద్రేయ చాలా ఎగ్జైట్ అయి ఉంటారు, చాలా సంతోషపడి ఉంటారు కదా. యేసయ్య పేరు కేవలము యూదా ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో లేక సమరయ ప్రాంతములలో మాత్రమే కాదు, ఇదిగో గ్రీసు దేశము వరకు కూడా ఆయన పేరు మోగిపోతూ ఉంది, ఆయన పేరు తెలుస్తూ ఉంది. కాబట్టి యేసు పేరు చాలా గొప్పదైపోతూ ఉంది. ఆయన గొప్పవాడుగా మారిపోతూ ఉన్నాడు. మా యేసయ్య గొప్పవాడు. ఎగ్జైట్ అయిపోయి ఉంటారు. ఎగ్జైట్ అయ్యి ఆ ఎగ్జైట్మెంట్లోనే, ఆ సంతోషంలోనే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో చెప్తున్నారు, అయ్యా ఇదిగో గ్రీసు దేశస్తులు నీ కోసం వచ్చారయ్యా, వాళ్ళని చూద్దామా. అప్పుడు ప్రభువు ఫిలిప్పుతో ఆంద్రేయతో చెప్పినటువంటి మాటలు, జరుగుతూ ఉన్నటువంటి సందర్భానికి ప్రభు చెప్పినటువంటి మాటలకు మనకు పొంతన కనపడదు కదా. శిష్యులేమో గ్రీసు దేశం వరకు ప్రభు పేరు మోగిపోతూ ఉంది, ప్రభు పేరు తెలిసిపోయింది, ప్రభుని చూడాలని అనుకుంటున్నారు. ఆ పండుగలోనికి, పస్కా పండుగలోకి వచ్చి ప్రభు దగ్గరకు రావాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ప్రభుని వాళ్ళ దగ్గరికి తీసుకుపోదాం అనుకొని శిష్యులు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు చెప్పిన మాట ఏంటి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా మనల్ని సంతోషంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాము అని ఆశపడి మన దగ్గరికి వస్తే మనం ఈ మాటలు చెప్పామనుకోండి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? సంతోషంగా రెస్పాండ్ అవుతారా? బాధపడతారు, ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి, మేమేమో సంతోషంగా గ్రీసు దేశస్తుల దగ్గరికి ప్రభువుని తీసుకెళ్దామని ఆశపడితే ఆయన చచ్చిపోవాలంటున్నాడు ఏంటి? దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు చాలా కూలంకషంగా, ఆత్మీయంగా అర్థం చేసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ప్రభువు కూడా ఏకాంతంగా తన శిష్యులకు విడమర్చి చెప్పాడు, ఇది మీకు అనుగ్రహించబడింది అని చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన నర్మగర్భంగానే వారితో మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళు తమ ఆలోచనలను అక్కడ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు కదా. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఈ దేవుని యొక్క పేరును, యేసయ్య పేరును ఇంకా దేశ దేశాలకు మేము తీసుకుని వెళ్ళాలి, ఇంకా విస్తారంగా
ఇంకా విస్తారంగా ప్రభువుకి పేరు తీసుకురావాలి అని ఆశపడుతూ ఉన్నారు. కానీ అసలు ప్రభు ఏం కోరుకుంటూ ఉన్నాడు, ప్రభు యొక్క చిత్తం ఏమిటి అనేది వాళ్ళు ఆలోచన చేయడంలా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట, చెప్తూ ఉన్నటువంటి మాట, గోధుమ గింజ అనేది చావాలి. దేవుని బిడ్డలారా, గోధుమ గింజ చనిపోవడం ఏంటి? అది చనిపోతే విస్తారంగా ఫలించడం ఏంటి? సాధారణంగా కొంతమంది క్రైస్తవులు లేదా బోధకులు దీని గురించి చెప్పేటప్పుడు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి, సిలువ వేయబడటాన్ని గురించి దీన్ని చెప్పి ఉంటాడు ప్రభు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పినటువంటి విషయం అది కాదు. మీరు గమనించండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట, గోధుమ గింజ అనేది చనిపోతేనే దానిలోంచి జీవం వస్తుంది అని ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రభు ఉపయోగించినటువంటి ఉపమానం చూస్తే మొక్క యొక్క జన్మమును గురించి లేదా ఒక చెట్టు యొక్క జన్మమును గురించి ఉదాహరణగా ప్రభు తీసుకున్నాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు గమనించండి, ఒక మొక్కను, ఒక విత్తనాన్ని మనం భూమిలో వేసాం. భూమిలో వేసినప్పుడు విత్తనం అంతా కూడా మొక్కగా మారిపోతుందా? మారదు. మీరు గమనించండి, విత్తనాన్ని భూమిలో వేసి దానికి మనం నీళ్లు పెట్టి చక్కగా ఎండ తగిలేలాగా మనం పెడితే ఆ విత్తనం మొట్టమొదట పగులుద్ది. పగిలిన తర్వాత ఆ విత్తనంలో నుంచి వేరు భూమిలోకి తన్నుద్ది. ఆ తరువాత ఆ విత్తనము, పగిలిపోయిన విత్తనముతో సహా మొక్కల పైకి లేచి ఆ మధ్యలో నుంచి ఆకులు రావడం మొదలవుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ గమనించండి, విత్తనం పూర్తిగా మొక్కగా మారదు. ఆ విత్తనంలో జీవము అనేది ఒక పక్కనే కొంచెముగా మాత్రమే ఉంటుంది, కొంత భాగం మాత్రమే ఉంటుంది. ఆ జీవాన్ని ఇన్వోక్ చేయగలిగితే, ఆ జీవాన్ని తట్టి లేపగలిగితే అది మొక్కగా రూపాంతరం చెందుతుంది. అందుకే మీరు గమనించండి, మొక్కలు వేసిన తర్వాత మొదటి 2 రోజుల్లో, మొక్క వచ్చిన తర్వాత మొదటి 2 రోజుల్లో మీరు గమనించండి, ఆకులు 2 ఆకులు ఉంటాయి. 2 ఆకుల కింద ఆ విత్తనము యొక్క 2 బద్దలు, పగిలిపోయిన విత్తనం యొక్క 2 బద్దలు అలాగే ఉంటాయి. 3వ రోజు చూస్తే అవి రాలి కింద పడిపోయి ఉంటాయి. ఎందుకంటే వాటితోటి ఇంకా అవసరం లేదు. దేవుని బిడ్డ, అదే విధముగా ఈనాడు క్రైస్తవుడు, ఆనాడు శిష్యులు కూడా అనుకుంటూ ఉన్నారు, ప్రభు అనుగ్రహించినటువంటివన్నీ కూడా మాకు ఆశీర్వాదాలే, ప్రభు మాకు ఇచ్చినటువంటివన్నీ కూడా మాకు కావలసినటువంటివే, కాబట్టి వీటన్నిటిలో నుంచి ప్రభువును మేము చూపించాలి. కానీ ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న జీవాన్ని తట్టి లేపగలిగేటువంటి జీవితం నీది కావాలి. ఆలోచన చేయండి, మనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. మన భక్తిని, మన విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని అలవాట్లు చేసుకున్నాం, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని విధానాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇలాగే ఆరాధించాలి. ప్రభు అడిగాడా? చెప్పండి. దేవుని బిడ్డ, మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. మన ఆలోచనలో నుంచి వివిధ రకాలైనటువంటి పద్ధతులను పెట్టుకుంటూ ఉన్నాం. ఆ పద్ధతుల ప్రకారముగా మనం నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. క్రైస్తవుడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాట ఏంటండి? మంచివాడు కదా, కరుణ కలిగినటువంటి వాడు, చెడ్డ పనులు చెయ్యడు, తప్పు ఆలోచనలు ఉండవు. అంతేనండి? క్రైస్తవుడు అంటే ఇవే ఆలోచనలు కదా. కాబట్టి మనం మంచి క్రైస్తవులుగా చూపించుకోవాలి అంటే మనం ఏం చేస్తాం? మంచోళ్ళ కనపడటానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఇబ్బంది అయినా, కష్టమైనా కరుణ చూపించాలి అని తాపత్రయపడతాం. లోపల కోపం ఉన్నా పైకి మాత్రం ఏం చేస్తామండి? ప్రేమే చూపిస్తాం.
లోపల బాధ కలుగుతూ ఉన్న పైకి ఎలా ఉంటామండి? సంతోషంగానే కనపడతాం. నేటి క్రైస్తవుని యొక్క స్థితి ఏ విధంగా మారిపోయింది అంటే, నేను మంచి క్రైస్తవుణ్ణి, నాలో జీవం ఉంది అని చూపించుకోవడానికి మంచితనాన్ని నటించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి దేవుని బిడ్డలారా, పాపం జరిగిందనుకోండి, ఆ పాపాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం ఎంతమంది క్రైస్తవులకు ఉంది చెప్పండి? తప్పు చేశాడు, ఆ తప్పును సంఘం ఎదుట కానీ దేవుని ఎదుట కానీ ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ధైర్యం ఎంతమందికి ఉందండి? బాబోయ్, ఎవరికైనా తెలిస్తే నన్నేమనుకుంటారో అంటే మనలను మనం మంచి వాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనలో ప్రభు పెట్టిన జీవము చుట్టూ అనేక రకాలైనటువంటి పొరలను ఏర్పాటు చేసుకొని ఒక విత్తనం లాగా మారిపోయాం. ఒక విత్తనం లాగా మారిపోయాం. మనం అనుకుంటున్నాం అది ఆశీర్వాదం, అది ఫలం. ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభు పాదాల దగ్గర కూర్చొని, లేకపోతే లోకం ఎదుట నీలో ఉన్నటువంటి తప్పులను, దోషాలను నీవు ఒప్పుకొని విడిచిపెట్టగలిగేటువంటి వాడవుగా, నీవు స్వచ్ఛముగా యథార్థంగా ఉండేటువంటి వాడవుగా నేను నిలబడగలమా? ఈరోజు ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. మనం అనుకుంటున్నాం నేను తప్పును ఒప్పుకుంటాను, నేను యథార్థవంతుణ్ణి అంటాం. ఎప్పుడు యథార్థవంతులం మనం? మన పాపం మనల్ని తరమక ముందు, మనం చేసిన చెడు ఆలోచనలు మనకు జ్ఞాపకం చేయబడక మునుపు, మన తప్పులు ఎవరో ఒకరు ఎత్తి చూపించక మునుపు. కారణం ఏంటంటే మనం ఒక గూడు కట్టేసుకున్నాం. ఏసే బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, ఏసే బిడ్డలుగానే బ్రతుకుతున్నాం, కానీ మన చుట్టూ ఒక గిరికేసుకున్నాం, ఒక గూడు కట్టుకున్నాం, ఒక విత్తనం లాగా మిగిలిపోతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఆ విత్తనం చావాలి. అది గట్టిపడిపోయింది. వాక్యం అనే నీళ్ల చేత అది మెత్తను చేయబడాలి. దేవుని యొక్క వెలుగు అనేటువంటి సూర్యరశ్మి దాని మీద పడాలి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటి భూమి దానికి దొరకాలి. దొరికినప్పుడు అది బద్దలు కొట్టబడాలి, అది చచ్చిపోవాలి. ఆ విత్తనం చావకపోతే ఆ లోపల దాచబడిన జీవము అనేది బయటకు రాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యము ఈ మాట మనకు తెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలితమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఏమంటున్నాడండి ప్రభు ఇక్కడ? వారు తమ ప్రవర్తన ఫలితమును అనుభవిస్తూ ఉన్నారట, తమకే వెక్కసమగు వరకు. అంటే వాళ్ళకే అసహ్యం పుట్టిందాక ఏం చేస్తారట? వాళ్ళ ఆలోచనలని ఇంప్లిమెంట్ చేస్తూ, అనుసరిస్తూ, నడుస్తూ ఉన్నారట. చూడండి, సామెతల గ్రంథంలోనే 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే వాక్యం ఈ మాట సెలవిస్తూ ఉంది. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేసేటువంటి పనులు గమనించండి. ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే మనం సంతోషిస్తూ ఉంటాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. ఎదుటివాడిని బ్లేమ్ చేసి అది సంతోషించే విషయం అనుకునేటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం కాదా? ఆలోచించండి. ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి వెక్కిరించి సంతోషపడేటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం కాదా? చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇదే మాట బాబు మనకు జ్ఞాపకం చేస్తాడు. నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు,
నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఇది ఒక అన్యుడైనటువంటి రాజును గురించి చెప్పబడిన ప్రవచనం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చూడండి. మనము కూర్చుండుట, బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట, ప్రభువు మీద మనం వేసేటువంటి రంకెలు. ఏం చేస్తున్నామండి? ప్రభువుని ఎక్కడ మేము అవమానపరచడం లేదే. దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు ప్రభు చాలా మంచోడండి, అందుకే మీకు శిక్ష రావటం లేదు. ప్రభువుకు తెలీదా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్షించాలో? ప్రభువుకు తెలీదా ఎక్కడ ఎవరికి ఎలా తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలో? ప్రభు అంటాడు, నిన్ను తాకిన వారికి వారి స్వమాంసమును తినిపించదను అంటాడు. అంటే ఏంటి అర్థం? మనల్ని, దేవుని యొక్క బిడ్డల్ని తాకితేనంట, తాకినటువంటి వాళ్ళట వాళ్ళ మాంసము, వాళ్ళ శరీరము వాళ్ళే కోసుకొని తింటారట. అటువంటి శిక్ష విధించేటువంటి ప్రభువుకి ఎప్పుడు ఎలా శిక్ష విధించాలో తెలీదా? యోనా అనుకున్నాడు నినివే పట్టణం అంతా నాశనం అయితే చూడాలి అని. నాశనం కాకపోయేసరికి ఏం చేశాడండి? వెళ్ళి నువ్వు ఇట్లా తోడువని నాకు ముందే తెలుసు. ప్రభుతో అన్నమాట, నీవు వీళ్ళని కరుణిస్తావని, వీళ్ళని రక్షిస్తావని నాకు తెలుసు, అందుకే నేను ఇక్కడికి రాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రభువు మీదకి మన ఇష్టాన్ని రుద్దటానికి, ఇష్టాన్ని రుద్దుతూ రంకెలు వేస్తూ ఉన్నాము. ఈరోజు ఆలోచించేద్దాం. మనం అనుకున్నట్టే జరగాల కాదా? ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామండి? ప్రభువా, ఈ పని నేను మొదలు పెట్టాను, ఎక్కడ ఆటంకం అనేది రాకూడదు. చేస్తామా? చెయ్యమా? ఎందుకు చేయాలి? ప్రభువా, ఈ పనిని నేను మొదలు పెట్టడానికి నీ కృప నాకు అనుగ్రహించావు. ఈ పని ద్వారా నువ్వు మహిమ పొందుకోయ్యా. ప్రభువుని ఎందుకు మహిమపరచం మనం? ఎందుకంటే మనకు అది ఇష్టం లేదు. మనకి ఈ పని పూర్తి కావడం ముఖ్యం. మనం అనుకున్నటువంటి ఆలోచనలో, మనం అనుకున్నటువంటి మార్గంలో, మనకిష్టమైనటువంటి విధంగా ఆ పని పూర్తి కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నీ చుట్టూ చేరాయి. నీలో జీవం ఉంది, జీవం లేకపోలేదు. నీలో జీవం ఉంది, కానీ ఆ జీవం చుట్టూ ఈ ఆలోచనలన్నీ చేరాయి. ఒక గింజలాగా మారిపోయావు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ గోధుమ గింజ చావాలి. నీలో అనవసరమైనటువంటి ఆ ఆలోచనలు, ఆ పద్ధతులు, ఆ విధానాలు, ఆ బలహీనతలు నీలో నుంచి చచ్చిపోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎక్కడ జరగాలి? ఇక్కడ చూడండి, ప్రభు చాలా స్పష్టంగా, ఖండితంగా, సూటిగా చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు చెప్పిన మాట, గోధుమ గింజ ఎక్కడ చావాలండి? భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఒక విత్తనాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ పెడితే అది మొక్క అవుతుందా? కాదు. పైకి మట్టి కనపడేలాగా తీసుకుని వెళ్ళి దారిలో పడవేశాం. మట్టే, అది కింద మట్టే ఉంది, దారిలో పడవేశాం. ప్రభు ఏమన్నాడు? అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ముళ్ళ పొదల్లో వేశాం, ఏమవుతుంది? ముళ్ళ పొదలు ఎదిగి ఆ మొక్కను తొక్కేస్తాయి, చంపేస్తాయి. రాతి నేలలో వేశాం, ఏమవుతుంది? వేరు లేనందున చచ్చిపోతుంది. మంచి నేలలో వేశాం, అదేమవుతుంది? బహుగా ఫలిస్తుంది. 30దంతలు, 60దంతలు, 100ంతలు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి, ఆ గోధుమ గింజ ఎక్కడ చావాలి? భూమిలో పడి చావాలి. ఏ భూమి అది?
చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చూద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. చాలండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట చూడండి, భూమిని గురించి. భూమి తోడు అని చెప్పొద్దు. ఎందుకని? అది ఆయన పాదపీఠము. అంటే అర్థం ఏంటి? భూమిలో పడి చావాలి అంటే అర్థం ఏంటి? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి విషయాలు, కఠినముగా నిన్ను గింజగా మార్చివేసి జీవాన్ని బయటకు రాకుండా చేసేటువంటి విషయాలు దేవుని యొక్క పాదాల దగ్గర పడి చావాలి. ఎక్కడ చావాలండి? దేవుని యొక్క పాదాల దగ్గర పడితే, దేవుని యొక్క పాదాల దగ్గర అది పెట్టబడితే, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, నీలో ఉన్న చెడుతనం అంతా, నీలో ప్రభు చిత్తము కానిదంతా చచ్చిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కడ క్షమాపణ దొరకనటువంటి పాపము చేసిన స్త్రీ ఎక్కడికి వచ్చిందండి? ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగటం మొదలుపెట్టింది. అత్తరు పూసి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. పక్కన ఉన్నటువంటి ఆతిథ్యం ఇచ్చే సీమోన్ అనుకుంటూ ఉన్నాడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎట్టాడు దానికి తెలిసి ఉండాలే. ప్రభు అన్నాడు, అయ్యా, నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలా. నన్ను ముద్దు పెట్టుకున్నావా? పెట్టుకోలా. నన్ను గౌరవించావా? గౌరవించలా. కానీ ఈ స్త్రీ అయితే నా పాదాలను తన కన్నీళ్లతో కడిగింది, అత్తరు పూసి నన్ను గౌరవించింది, నా పాదాలను ముద్దు పెట్టుకొని, ప్రభువా నన్ను క్షమిస్తావా అని అడిగింది. నీకంటే ఆమె శ్రేష్ఠురాలు, ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల దగ్గర అలా అడగగలిగినటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? నిజమైనటువంటి పశ్చాత్తాపంతో, నిజముగా తమ హృదయాలను బద్దలు కొట్టుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించవా అని అడిగే వాళ్ళు ఎవరున్నారు? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏం పొందుతాడంట? కనికరం పొందుతాడంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయంలో మోషే ప్రవక్త చెప్తాడు, ఆయన మిమ్మును ప్రేమించెను, ఆయన మిమ్మును ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా శాపమును ఆశీర్వాదముగా మార్చెను. నిజమే, మనం గింజలాగా మారిపోయి, కఠినంగా మారిపోయి, ఇదే నిజమైన క్రైస్తవ్యం అని కొట్టుకొని పోతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించానయ్యా, నేను నిన్ను ప్రేమించానయ్యా, కాబట్టి నీ మీద ఉన్నటువంటి శాపాన్ని కూడా ఆశీర్వాదంగా నేను మార్చానయ్యా. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు దగ్గర ఆలోచించేద్దాం. ఆయన పాదాల దగ్గరికి నిజంగా మనస్ఫూర్తిగా వస్తున్నామా? దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? ప్రభు అంటున్నాడు, నా పాదాల దగ్గరకు వచ్చి నీలో ఉన్న కఠినత్వాన్ని చంపుకుంటే నేను నిన్ను ఫలింపచేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందిస్తాను. ప్రభు ఏమన్నాడు? నా ఆజ్ఞలను అనుసరించు వానిని నేను తోకగా ఉంచను. ఎక్కడ ఉంచుతాడట? తలగానే ఉంచుతాడట. మరి ఈరోజు ఫలించేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ప్రభు అంటున్నాడు, ఆ గోధుమ గింజ భూమిలో పడాలా, ప్రభు పాదాల దగ్గర పడాలా, అది చావాలా. చచ్చినప్పుడు దానిలో ఉన్న జీవం అభివృద్ధి పొందడం మొదలు పెడుతుంది. దానిలో ఉన్నటువంటి జీవం భూమిలోకి వేరు తన్నుతుంది, పైకి ఎదగటం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆకాశ పక్షులు కూడా దాని వైపు తలెత్తే చూస్తాయి.
గింజగా ఉంటే పక్షులు ఏం చేస్తాయండి? గింజలను ఏం చేస్తాయి? అవి తినేస్తాయి. అదే గింజ ఫలించినప్పుడు, మొక్కగా ఎదిగినప్పుడు ఆ పక్షులు ఏం చేస్తాయి? ఆ మొక్క మీద, ఆ చెట్టు మీద ఆధారపడతాయి కదా, తమ రక్షణ కోసం, తమకు కావలసినటువంటి అవసరాల కోసం, ఆసరా కోసం, తమకు కావలసినటువంటి నివాసం కోసం ఏ పక్షులైతే తింటాయో ఆ ఏ పక్షులు వచ్చి అక్కడ ఉంటాయి. ఈరోజు ప్రభు మనల్ని అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభు మనం అలా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. దానికి నీలో ఉన్న జీవాన్ని దాచిపెట్టడం కాదు, ప్రభు పాదాల దగ్గర దానిని బద్దలు కొట్టి ప్రభు కొరకు ఫలించడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఫలము మనకి పాత నిబంధన పాఠంలో తెలియచేయబడింది. చూడండి, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక మాట్లాడును. గుడ్డివారికి చూపు కలుగుతుంది, చెవిటి వారు వింటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి కలుగుతాయి? ప్రభు అన్నాడు, నా మాటలు నీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు జరుగును. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు యొక్క వాక్యం ఈ మాట సెలవిస్తుంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి. దేనికండి? మనము ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈనాడు ఆలోచన చేద్దాం. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 8వ వచనాన్ని చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎప్పుడు దేవుని శిష్యులం అవుతాం? యేసయ్య శిష్యులం అవుతాం మనం. యేసయ్య అంటున్నాడు, మీరు ఫలించడం మొదలు పెడితే, మీలో జీవం వేరుతన్ని ఎదగడం మొదలు పెడితే అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఫిలిప్పు, ఆంధ్ర ఇద్దరికి చెప్పింది అదే ప్రభు, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. మీలో నుంచి జీవం ఎదగాలి, మీలో నుంచి జీవం బయటకు వచ్చి ఎదిగి వేరుతన్ని ఎదిగి ఫలించడం మొదలు పెట్టినప్పుడు మీరు నా శిష్యులు అవుతారు. ఇదిగో గ్రీసు దేశస్తులు వచ్చారని సంతోషంగా చంకలు గుద్దుకుంటూ నా దగ్గరికి పరిగెత్తుకు రావటం కాదు. యేసయ్యా నీకోసం గ్రీసు దేశస్తులు వచ్చారయ్యా, రోమీలు వచ్చారయ్యా, ఆ దేశస్తులు వచ్చారయ్యా, ఇంతమంది జనం వచ్చారయ్యా, ఇంతమంది, ఇంత పెద్ద సమూహం నాకు నీ కొరకు వచ్చిందయ్యా. ఇది కాదు. చూడండి, నిజమే, ఈరోజు ఒక్కొక్క మాట మాట్లాడితే దానిలో లోపాలు వెతికేటువంటి క్రైస్తవులు, లోపాలు వెతికేటువంటి సేవకులు ఉన్నటువంటి కాలం. కానీ ప్రభు అంటున్నాడు, ఇవేవి కాదు నాకు కావాల్సింది, నువ్వు ఫలించడం కావాలి నాకు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ విధముగా ఫలించగలిగినటువంటి జీవితం నీలో నాలో ఉందా? ఎందుకంటే మనకు పత్రిక పాఠంలో చూస్తే నోవహును ఉదాహరణగా ప్రభు మనకు చూపిస్తున్నాడు. నోవహు కేవలము ప్రభు కొరకు మాత్రమే శ్రమపడ్డా, తన చుట్టూ ఉన్న ప్రజలందరి కొరకు శ్రమపడ్డాడు. 120 సంవత్సరాలు ఓడను కడుతూ ఉన్నాడు. ఓడను కడుతూ ఉంటే ప్రభు కాలానుగుణంగా క్రమక్రమంగా ఒక్కొక్క జీవరాశిని, ఒక్కొక్క జంతువును, ఒక్కొక్క పక్షిని తీసుకొస్తా ఉన్నాడు. అవన్నీ నోవహు గారు వాటి కొరకు గూళ్ళు ఏర్పరుస్తున్నారు, స్థలాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏమనుకుని ఉంటారు చెప్పండి? జూ పార్క్ పెడుతున్నాడు నోవహు గారు కదా. ఎన్ని రకాల జంతువులు ఉంటాయో ఆయన దగ్గర, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? నోవహు గారు అదేదో పెద్ద ఓడ కట్టాలని ప్లాన్ చేశాడండి. ఎంత పెద్ద ఓడ, ఒకసారి చూసొద్దామా? ప్రజలు ఇలాగే అనుకొని ఉంటారండి. వర్షం పట్టం మొదలైంది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఒక్కనాడే ఆకాశపు తూములు, పాతాళ జల అగాధపు గనులు విప్పబడ్డాయి.
నీరు రావడం మొదలుపెట్టింది. ఈ ఓడ అంతకంతకు పైకి లేస్తా ఉంది. ఒక్కడైనా ఓడ వైపు చూసుంటాడా? చూసుండడు. నేను అనుకుంటా వాళ్ళ దృష్టిలో అదొక ఫన్, వాళ్ళ దృష్టిలో అదొక వినోద కాలక్షేపం. ఈరోజు ప్రభు అదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూచిన ఆ 8 మంది తప్ప. పేతురు గారు చాలా స్పష్టంగా ఇక్కడ వ్యాఖ్యానం చేస్తాడు. ప్రభు వైపు చూచిన ఆ 8 మంది తప్ప. ఎవరు? నోవహు భార్య, 3 కుమారులు, వారి భార్యలు, మొత్తం ఎంతమంది అండి? 8 మంది. ఈ 8 మందే దేవుని వైపు చూశారు. ఈ 8 మందే జీవాన్ని, తమలో ఉన్నటువంటి గింజలాగా ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని బద్దలు కొట్టుకున్నారు. దేవుని కొరకు జీవంగా ఎదిగారు. దేవుని బిడ్డలారా, ఆదాము మనకందరికీ తండ్రి అని చెప్తాం కదా. నేను అంటాను, ఆదాము మాత్రమే కాదు, నోవహు కూడా మనకు తండ్రి. జీవము గల ప్రతివానికి తండ్రి. ఎందుకని? మనుషులందరూ చచ్చిపోయారండి. ఒక్కళ్ళు కూడా మిగలలేదు. కేవలం నోవహు కుటుంబము తప్ప. అక్కడి నుంచే ఈ జనాభా అంతా వచ్చింది. అవసరం లేని చెత్తంతా అక్కడ చచ్చిపోయింది. జీవం మాత్రం ఎదిగి తన్ని ఫలించింది. ఈరోజు నువ్వు నేను అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య కొరకు ఫలించే బిడ్డగా నీవు ఉంటావా? రాబోయేటువంటి లెంట్ కాలంలో నీలో నుంచి నిజమైన ఫలాన్ని ప్రభు చూస్తాడా? నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు, మన తలంపులకు కావలి అయ్యుండి ఆయన బిడ్డలుగా మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్.